నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, దేశంలో అట్టుడికిపోతున్న ఒక పెద్ద సమస్యకి ఈరోజు బీజేపీ ముగింపు పలికింది. దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ పైన ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమ గళాలని వినియోగించారు. మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో బీజేపీని టార్గెట్ చేస్తూ, అలాగే దేశ ప్రధానిని టార్గెట్ చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున యువత ప్రొటెక్ట్ చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మొన్నే చెప్పాను, ఈ విషయంలో బీజేపీ ఎన్నిక తగ్గకపోతే ఇది దేశవ్యాప్తంగా అట్టుడికే ప్రమాదం ఉంది. ఎక్కడో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా దీనికి కనెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. విద్యార్థుల్లో ఒక ప్రధానమైన డిమాండ్ని, ఆ కాక్రోచ్ జనతా పార్టీని ఎవరైతే నడుపుతున్నారో అభిజిత్ దూపే కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి సిసోడియా కావచ్చు, లేకపోతే ఇంకా విజయ్ దఖియా కావచ్చు, వీళ్ళందరూ సిద్ధాంతాలు వేరైనప్పటికీ వాళ్ళు ఎత్తుకున్నటువంటి పాయింట్ యువతకి కనెక్ట్ అయింది. అది ఆల్రెడీ పెద్ద ఎత్తున యువతకు చేరువైంది. కాబట్టి ఇక్కడ యువత అనేవాళ్ళు దేశ ప్రధానిని టార్గెట్ చేస్తూ, మీరు సోషల్ మీడియాలో చూసారు, ఎన్ని మీమ్స్ కావాలంటే అన్ని మీమ్స్ తయారు చేశారు. ఇక దీన్ని ఇంకా సుదీర్ఘకాలంగా కొనసాగిస్తే ఖచ్చితంగా బీజేపీకి దీని మీద పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉండటంతో బీజేపీ మేల్కొని ఇది ఇంకా గ్రామీణ స్థాయిలోకి వెళ్లకుండా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది అనుకున్నదో ఏమో, మొత్తం మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని యాక్సెప్ట్ చేశారు. అయితే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు బీజేపీ ఇక నీట్ పేపర్ లీక్ చేస్తే భారీ ఎత్తున జరిమానా ప్లస్ 10 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తాం అనేటువంటి కొత్తగా ఒక జీవోని పాస్ చేశారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే నీట్ పేపర్ లీక్ చేస్తున్నారో అనేటువంటిది ఈరోజు నిన్న కొన్ని సంఘటనలు చూసాం. పలానా వ్యక్తి నీట్ పేపర్ లీక్ చేశారనే అభియోగాలు ఉంటే అతనికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇక్కడ ప్రధానమైన సమస్య అది కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు పునాది అయినటువంటి ఈ నీట్ పేపర్ని అసలు లీకేజ్ అనేటువంటి దానినే రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే వాటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాలకి, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఒక నీట్ బోర్డును తయారు చేసుకొని వాళ్ళే పరీక్షలు నిర్వహించుకొని వాటిని పర్యవేక్షణ బాధ్యత సెంట్రల్ తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా సెంట్రల్ బాధ్యత తీసుకొని సెంట్రల్ పరీక్ష నిర్వహించి, తీరా పరీక్ష కండక్ట్ అయిన తర్వాత, పరీక్షకు హాజరైన తర్వాత పేపర్ లీకేజ్ అయిపోయింది కాబట్టి మేము రద్దు చేస్తున్నాం, మళ్ళీ పెడతాం అనేటువంటి చెప్పటం. ఇప్పటికీ ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపుగా 3 నుంచి 4 సార్లు నీట్ లీకేజ్ రావటం, మిగతా పేపర్ లీకేజ్ రావటం అనేది ఒక రకంగా బీజేపీకి ఇది ఒక ఫెయిల్యూర్ అని కూడా చెప్పాల్సింది. ఇది ఏ పార్టీ అయినా ఫెయిల్యూర్ అని చెప్పాలి. కానీ ఇటువంటి తరుణంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. అందులో ముఖ్యంగా సోషల్ మీడియాని వినియోగించుకోవటంలో బహుశా కాక్రోచ్ జనతా పార్టీ ఉపయోగించుకున్నంత సోషల్ మీడియాని మిగతా ఏ పొలిటికల్ పార్టీలు కూడా యూజ్ చేసుకోలేదు అనేది వాస్తవ విషయం. ఎందుకంటే వాళ్ళు ప్రధాని మీద విమర్శలు చేయడానికి సోషల్ మీడియాని అస్త్రంగా మారుకున్నారు. అట్లాగే పోలీసుల్ని వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు చూపించడానికి సోషల్ మీడియానే వాడుకున్నారు. అట్లాగే పోలీసుల మీద సెటైర్లు వేసినప్పుడు సోషల్ మీడియానే వాడుకున్నారు. అట్లాగే దేశ ప్రధాని మీద, సిస్టమ్ మీద వాళ్ళు పంచులేసేటప్పుడు కూడా సోషల్ మీడియాని వాడుకున్నారు. ఈ సోషల్ మీడియా వీళ్ళు వాడుకోవటంలో అవతల వాళ్ళు ఇందులో లేదు, ఇందులో కొంతమంది అరాచక శక్తులు ఇందులోకి వచ్చారు, ఈ ఉద్యమాన్ని ఏదో ఒక స్వలాభం కోసం చేస్తున్నారు అని చూపించాలని బీజేపీ చూపించాల్సిన ప్రయత్నాన్ని కూడా ఓవర్కమ్ చేసి, ఇదిగో ఇది వీళ్ళ లక్ష్యం ఒకటే, నీట్ లీకేజ్ వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు, వీళ్ళు పోరాటంలో, ఉద్యమంలో నిజాయితీ ఉంది అని ప్రజలకు కనెక్ట్ అవటంలో ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి బాగా వారధిగా ఉపయోగపడింది సోషల్ మీడియా ప్లాట్ఫారం. ఎందుకంటే మీడియా వ్యవస్థ కూడా కొన్ని మీడియా మైకుల మీద అయితే వాళ్ళు అసలు మొహమాటం లేకుండా మొహం మీదే మాట్లాడేశారు. అయితే చివరికి కొంతమంది నిన్న సాయి లాంటి వాళ్ళు కూడా పాపం బీజేపీకి మద్దతుగా, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళకి మద్దతుగా మాట్లాడారు. కానీ ఇక్కడ నేను మొదట్లో బీజేపీకే మద్దతుగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఎత్తుకున్నటువంటి సమస్య చాలా పవర్ఫుల్. అంతేకాకుండా మోదీ గారు కూడా ఈ సమస్యని చాలా సమన్వయంగా పాటించారు. ఎందుకంటే విద్యార్థులు ఏదన్నా ఒక వ్యక్తి మీద లాఠీ దెబ్బ పడినా, లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు ఈ యొక్క తొక్కిసలాట్లు ఎక్కడ చనిపోయినా అది ప్రభుత్వానికి మాయన మచ్చలా ఉంటుంది. కానీ ప్రభుత్వం చాలా శాంతియుతంగా, ఎందుకంటే ఇటు
జంతర్ మంతర్ కావచ్చు, లేకపోతే అక్కడ బీహార్ కావచ్చు, చాలా రాష్ట్రాలలో కూడా చాలా శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే విధంగా వాళ్ళకి అలా అంటే చతుర్మార ఘటనలు జరిగాయి, జరగలేదని అంటే కొన్ని చోట్ల లాఠీ చార్జీలు జరిగాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక రకంగా అది ఆశించిన స్థాయిలో హింసాత్మకమైనటువంటి విధంగా వెళ్లకుండా ఉండటంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. అదే సేమ్ టైం అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మినిట్ టు మినిట్ సోషల్ మీడియాలోకి ఎక్కించడం ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా ప్రజలకు చేరువేర్చడంలో కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫారాన్ని బాగా యూజ్ చేసుకున్నది అనేది ఇక్కడ వాస్తవ విషయం. అయితే ఇక్కడ పేపర్ లీకేజ్ అయితే రాజీనామా చేయాలా అని అంటే గతంలో అనేక సందర్భాలలో భారత్ చైనా యుద్ధంలో ఏదైతే భారత్ యొక్క యుద్ధ పరికరాల నాణ్యత లేవు, అలాగే సరైన విధంగా వాళ్ళని ట్రైన్ చేయట్లేదని అప్పుడే రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేసే సందర్భాలు ఉన్నాయి. ఒక రైలు యాక్సిడెంట్లో అప్పట్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా చాలా సందర్భాలలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ కొంతమంది మినిస్టర్లు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలోనే ఇది ఒక రాచరిక వ్యవస్థలాగా తయారైపోయి ఎవరు కూడా రాజీనామా చేయాలంటే తప్పు అంగీకరించినట్టే అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి రాజీనామా చేయటం అనేది ఆ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి దానికి నా తరంలో ఫెయిల్ అయింది కాబట్టి దానికి నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను తప్ప నుంచి తప్పు చేస్తే రాజీనామా చేస్తున్నాం అనేది కాదు. తప్పు చేసినాడు ఎవడు రాజీనామా చేసే పరిస్థితులు లేడు. కాబట్టి గతంలో కూడా రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం దీన్ని నైతిక బాధ్యత వాళ్ళ విలువలను గుర్తు చేస్తూ ఇలా ఒక శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న సంఘటనలు, అంత పెద్ద యువత ఒక చోట పోగైనప్పటికీ ఎటువంటి విధ్వంసకరమైన సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు ఎక్కడో 2 చోట్ల కట్టడి చేసే విధానం తప్ప నుంచి మిగిలిన అన్ని విధాలుగా కూడా వాళ్ళని శాంతియుతంగానే చేయడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇక్కడ కానీ ఒక కోణంలో చూస్తే బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇక్కడ బీజేపీ మీద కంటే కూడా కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ మొదట రాజీనామా చేయడానికి ససేమేరంది. ఒక 3 రోజుల కిందట ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అది ఫేక్ లెటర్, అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితికి వచ్చరికి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తుంది. ఈ జంజీ లాంటి ఉద్యమంలా వచ్చేస్తుంది. దీన్ని మనం మేల్కోవాలి, దీని మీద మనం తిరుగుబాటు ఎక్కువ అవుతుంది, తారాస్థాయికి వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం కూడా 2 అడుగులు ముందుకు వేస్తూ రాజీనామా ఆమోదించడం, అలాగే నీట్ లీకేజ్ జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు చేస్తామని, చట్టాలు చేస్తామని హామీ ఇవ్వటంతో పాటు ప్రస్తుతానికి ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తమ ఉద్యమాన్ని విరమించుకుంటున్నారు. అంతేకాకుండా ఏదైతే సుదీర్ఘ పోరాటంలో ఒకవేళ వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ప్రభుత్వం విరమించుకోవడానికి సిద్ధంగా ఉంది. సాధ్యమైనంత వరకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నిర్బంధించడం తప్ప నుంచి కేసులు అయితే ఏం ప్రొడక్ట్ వాళ్ళ మీద చేయలేదు. కానీ సరే, ఏది ఏమైనా ఇక్కడ మెయిన్ సోషల్ మీడియాని వాడుకోవడంలో కాక్రోచ్ జనతా పార్టీ చాలా అద్భుతంగా యూజ్ చేసుకుంది. అద్భుతంగా పిన్ టు పిన్ మీడియాతో సంబంధం లేకుండా అక్కడ ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ చూపించడంలో వాళ్ళు విజయం సాధించారు. అది ఒక రకంగా వాళ్ళ విజయానికి అది ప్రధాన వేదికగా వాడుకున్నారంటే సోషల్ మీడియా వాడదని బాగా వాడుకున్నారు అనేది వాస్తవ విషయం. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక దీన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తే బీజేపీ తన రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, తన మిత్రపక్షాలు కూడా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతుందని భావించిన బీజేపీ కూడా తక్కువ టైంలో స్పందించి రాజీనామాకి యాక్సెప్ట్ చేయటం, గతంలో రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు దాని మీద ఆశించిన స్థాయిలో స్పందించినప్పటికీ దీని మీద స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ ఉద్యమంలో అనేకమైనటువంటి వ్యక్తులు అందరూ అంటే మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఉద్యమంలో ఏకమవుతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళకి యువత తోడైతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుందని రాజీనామా చేయడానికి ఒప్పుకున్నారనేది ఇది వాస్తవ విషయం. సో ప్రస్తుతానికి ఈ యుద్ధంలో మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించిందని, అలాగే ఇలా పోరాడినటువంటి విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, ఇంకొక పేపర్ లీకేజ్ అనేది మాత్రం క్షమించరానటువంటి విషయం. ఇది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తే అది ఒక్క విద్యార్థుల భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది అనేది మాత్రం వాస్తవ విషయం.